ప్రైజ్ ద లార్డ్. మిత్రమా, బాగున్నారా? మిత్రమా, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుంచి మన ఆత్మీయ జీవిత మేలు కొరకై బైబిల్ ఇస్తున్నటువంటి ఒక మంచి సలహాను మనం పాటిద్దాం. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకుననో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేదువు. ఆమేన్. అవునండి, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన ప్రతి మనస్సులో భారమంతా దేవుని మీద వేయాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, అనుదినము మా భారమును నీవు భరించుచున్నావు. దేవుడు ప్రతి దినము మన భారాన్ని భరిస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో కావలసినటువంటి ప్రతి విధమైన కార్యక్రమాలలో ప్రతి విషయంలో కృప చూపగలిగిన వాడు. ఆయన యందు నీ మనస్సు ఆనుకోగలిగితే, నీ మనసులో ఉన్న ప్రతి భారమును ఆయనకు చెప్పుకోగలిగితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఈ ప్రపంచం ఏదైతే ఇవ్వలేదో అది దేవుడు మనకి ఇవ్వగలిగినవాడు. ఈ ప్రపంచము ఒక మనిషికి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఒక వ్యక్తి మనసు దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన జీవితంలో సంపూర్ణంగా దేవునికి చోటు ఇవ్వగలుగుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన జీవితంలో సమస్తమును దేవునిపై ఆధారపడతాడో ఆ వ్యక్తి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు మన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ భారము చేత నేను, ఈ జీవితంలో నీ మనసులో ఏ ఆయాసము చేత నేను, నీ జీవితంలో ఏ విధమైనటువంటి బలహీనత చేత నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ మనస్సు ఆయన మీద ఆనుకో. నిన్ను ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీ ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించుటకు సామర్థ్యుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిలవబెట్టగలిగినవాడు, నిన్ను నెమ్మదితో నిలబెట్టగలిగినవాడు, నిన్ను సమాధానముతో నిలబెట్టగలిగినవాడు. నీకు కావాల్సినటువంటి సహాయమును ఆయన చేసి నిన్ను సంతృప్తి